మీకు ఎన్ని పనులు ఉన్నా సరే పొద్దున్నే 5:30 కల్లా చెరువు దగ్గరికి వచ్చేసేయండి. దేనికేనంటే తెల్లారిగట్ల డివో పడుతూ ఉంటుంది, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతూ ఉంటాయి. సో ఒకటి ఎర్ర చేపలు కానీ చేప కానీ తేలిపోతూ ఉంటుంది అప్పుడే. సో ఈలోపు కాకులు కొంగలు పిట్టలు వచ్చేసరికి మనం చెరువు దగ్గరికి వచ్చేయాలి. ఆ ఒకటి ఎర్ర ఎందుకు జారుతుందా, ఏదైనా డిసీజ్ ఉండి జారిందా లేక వేరేది ఏదైనా ఉండి జారిందా అన్న విషయం మనకి అప్పుడు మాత్రమే తెలుస్తుంది. సో నేను కంపల్సరీగా ఇప్పుడు వచ్చేసరికి 5:20 అయింది టైం. సో అయినా సరే నేను యాక్చువల్గా అయితే స్క్రీన్ మీదకి వచ్చేవాడిని, లేకంగానే చెరువు కాడికి వచ్చేస్తాను కాబట్టి అందుకే స్క్రీన్ మీదకి రావట్లేదు, చెరువు చూపిస్తున్నా. సో ఆ పని అయితే మీరు కంపల్సరీగా చేయండి. 5:30 కల్లా వచ్చేయండి. ఇంకా తెల్లారలేదు చూడండి, చుట్టుపక్కల లైట్లు కూడా తీస్తున్నారు, ఇంకా సూర్యుడు రాలేదు, ఇంకా వాతావరణం కూడా చూసారు ఎలా ఉందో. సో అది చనిపోయిన చేపను పట్టుకుని మనం చూస్తే డిసీజ్ ఏమన్నా ఉందా ఏంటి అన్న విషయం మనకు అప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఈ లోపు కొంగో పెట్టవట్లే దాన్ని తూపద్ది. పొద్దున్నే 5:30కి వస్తే మనకి ఇలా ఒకటి ఎర్ర తేలినవి అయ్యి చేపలు కాపాడతాయి. కిందకి కాపాడితే దీన్ని ఒకసారి మనం చూద్దాం, డిసీజ్ ఏమైనా ఉందేమోనని చూస్తాను. సో డిసీజ్ ఉన్నా ఇది ఎప్పుడు చచ్చిపోయిందంటే సింకు లేపుతా కానీ తెలియదు, లేపుతున్నా. సో తెల్లారిగట్ల మ్యాక్సిమం 2-3 చచ్చిపోతుంది. మీకు విషయం చెప్తావు, ఏదైనా ఒక చేప జారింది అంటే కారణం తెల్లారిగట్ల 2 డివో పడుతుంది కంపల్సరిగా. ఆక్సిజన్ అందదు చేపకి, ఉక్కిరి బిక్కిరి అయిపోద్ది. సో అప్పుడు మాత్రమే చేపలు అయితే జారడం అయితే జరుగుద్ది. సో సుమారు దీని యొక్క సైజు విషయానికి వచ్చేసరికి 6 అంగుళాల సైజు అయితే ఉండడం అయితే జరిగిందండి. సో మన చేపల 6 అంగుళాల సైజు అయితే ఉంది, 5-6 సైజు మన చెరువులో ఉన్న చేపలంతా అలాగే ఉంది. సో అందుకే నేను రమ్మనేది తెల్లారిగట్ల 5:30 కల్లా మీరు చెరువు కాడికి వచ్చేసేస్తే మనకి ఏదైనా ఒకటి ఆరే జారినా సరే తెలుస్తుంది. సో డిసీజ్ కానీ అది కానీ ఉందేమో చూసినా ఏమీ లేదు. సో డివో కంప్లైంట్ అండి ఒకటి ప్రాబ్లం ఏంటంటే డివో కంప్లైంట్ కంపల్సరీ ప్రతి చెరువు కాడ వస్తుంది ఇప్పుడు తెల్లారిగట్ల 2:30కి. సో ఆ డివో కంప్లైంట్లో అవన్నీ చూసుకోవాలి మనం. సో కుదిరితే ఫ్యాన్ లెవెన్ పెట్టుకోండి, వేసవకాలం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. సో ఇది డివో కంప్లైంట్ మూలంగా చేపలు అయితే జారడం అయితే జరిగింది. బాగుంది, పాత పిల్ల, ఒరిజినల్ పాత పిల్ల, సైజు కూడా చాలా బాగుంది.